బికాస్ యువతని మన సంఘాల్లోనూ సైతము నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా మరి ఎదిరించి పోరాటానికి అయినటువంటి యొక్క విధముగా వారిని ఈ దినములలో ఇప్పుడు ఆల్రెడీ అబద్ధమునకు విరోధంగా సత్యం నిలబడటానికి, అబద్ధం ఎప్పుడు గెలవలేదు, వాస్తవమే, సత్యమే స్వతంత్రం చేస్తుంది, సత్యమే జయిస్తుంది, జయించదని కాదు. హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రం, అపవాది కొంతకాలముగా ఆట ఆడుకుంటూ అబద్ధములలో మసులుకుంటూ వచ్చింది. హల్లెలూయా. కానీ అబద్ధాలను జయించేటువంటి సత్యాన్ని మాట్లాడాలి. హల్లెలూయా. అవునా కదా? అబద్ధం ఓడిపోవాలంటే సత్యము మాట్లాడాలా లేదా? మాట్లాడినప్పుడే కదా, మాట్లాడినప్పుడే అబద్ధం అనేది వెనుకకు అది వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మరి సత్యము మాట్లాడాలంటే సత్యమును ఆత్మతో నిండుకొని బలంగా, ఫోర్సిబుల్గా ఆత్మతో నిండుకుంటేనే సత్యము ధైర్యముగాను అది బయటకు వస్తుంది. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు అక్రమాలు, అన్యాయాలు జరిగి ఉన్నాయి అనేది ఎన్నో మన ఎదుట కావచ్చు, సంఘములో లేదా సంఘం బయట సమాజంలో కానీ కావచ్చు, ఎన్నో జరుగుతున్నాయి. హల్లెలూయా. కానీ ధైర్యముగా నిలబడి ఎదుర్కోవడానికి ఎవరు వెళ్తున్నామా అంటే మనం వెళ్ళాలంటే మనం ఆత్మలో ఇంకా ఉజ్జీవింపబడి ఇంకా బలముతో